తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల గ్రామంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన దేశద్రోహులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టి.కె. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించారు. పార్లమెంట్ లో కూడా హోమ్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటువంటి వ్యాఖ్యలు చేయకూడని వ్యాఖ్యలు పార్లమెంట్ లో చేశాడు. మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చెప్పులు దండలు వేశారో మరి అమిత్ షాని బీజేపీని ఆదర్శంగా తీసుకుని వేశారా లేకపోతే తాగేసి వేశారా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆల్రెడీ పోలీసు వారు కేసు అయితే రిజిస్ట్రేషన్ చేశారు. దొండగలు ఇంకా దొరకలేదు అంటారు. ఏంటి దొండగలు దొరకలేదు అంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయింది. దొండగలు పట్టుకోవడం ఎంతసేపు సెల్ ఫోన్ పట్టుకుంటే ఇమీడియట్ గా దొండగలు ఈజీగా దొరికేస్తారు. మరి దొండగలు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేశారని చెప్పడం జరిగింది. దాని గురించి ఇమీడియట్ గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుని వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఏదైతే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఎస్పీ గారికి ఇచ్చాండి. ఇది మెమరాండం తీసుకోవడం జరిగింది.